21 సంవత్సరాల క్రితం అమాయకంగా ఒక హీరోలాగా ఎంట్రీ ఇచ్చాడు ఒక అతను. కరెక్ట్గా అసలు తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇంత పెద్ద నటుడు అవుతాడని కానీ, ఇంత పెద్ద స్థాయిని తీసుకొస్తాడని కానీ ఎవరు ఊహించలేరు. మొదటి సినిమాలో ఆయన చూడగానే రకరకాల కామెంట్లు, విపరీతమైన పెడార్థాలు. అసలు నటుడిగా పనికి వస్తాడా, అసలు మగవాడు ఆడవాడు, ఇలా రకరకాలుగా ఎన్ని రకాల కామెంట్స్ వచ్చినాయో వాళ్ళు చెప్పడానికి వీలైనన్ని కామెంట్స్. అది విన్న ఆ ఫ్యామిలీ మొత్తం సినిమా నుంచి వచ్చిన ఫ్యామిలీనే, కానీ ఒక్కసారిగా కంగు తిన్నారు, కంగారు పడ్డారు. ఇప్పుడు ఏం చేయాలి అసలు ఇతను? ఇలాంటి టైంలోనే ఒక గట్టి నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయం పేరే ఆర్య. అక్కడి నుంచి ఇంతవరకు వెనక్కి తిరిగి చూడలేదు. విజేత అనే ఒక సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్, చిన్నప్పుడు క్యారెక్టర్ చేశాడు 3 ఏళ్ల వయసు ఉన్నప్పుడు. తర్వాత కట్ చేస్తే ఈ వయసుకి విజేత అయ్యాడు. ఇప్పటివరకు 21 సంవత్సరాల హీరోగా ప్రస్థానాన్ని మనం 15 నిమిషాల్లో చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. నేను మా సందీప్. హాయ్ సందీప్. హాయ్ సార్. హాయ్. ఫెంటాస్టిక్ జర్నీ అల్లు అర్జున్ గారిది. అవును సార్. ఇప్పటివరకు నేను చెప్పిన ఇంట్రో అంతా అయిందని అందరికీ తెలుసు. అవును సార్. అలాంటి టైం నుంచి ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం మన అందరం కూడా. అసలు ఇండస్ట్రీలో అంత డెడికేషన్ ఉన్న హీరో ఎవరు లేరు. అవును సార్, కరెక్ట్. అల్లు అర్జున్ గురించి మీ జనరేషన్కి ఏం తెలుసు? అల్లు అర్జున్ గురించి మా జనరేషన్ అంటే చిన్నప్పటి నుంచి ఆయన యాక్టింగ్ చూస్తూ పెరిగిన ఉన్నాను సార్, ఎస్పెషల్లీ నేనైతే. ఎందుకంటే గంగోత్రి సినిమా వచ్చినప్పటి నుంచి ఆయన ప్రతి సినిమా థియేటర్కి వెళ్ళి చూసిన వాళ్ళు నేను ఒకడిని. సో అందరూ గంగోత్రి సినిమా గురించి డిఫరెంట్గా అనుకుంటారు, కానీ సార్ ఫ్రాంక్లీ చెప్పాలంటే ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూసుకుంటే ఈ రోజు చూసినా సరే గంగోత్రి సినిమాలో ఆ చిన్న వయసులో కూడా ఎంత గ్రేట్ పర్ఫార్మెన్స్ చేశాడు అల్లు అర్జున్ అనేది క్లియర్గా కనిపించింది. ఇప్పుడు ఏదో ఆయన ఒక పెద్ద స్టార్ అయ్యారని కాదు, కానీ నిజంగా చాలా గుడ్ పర్ఫార్మెన్స్. కాకపోతే ఆ రోజుల్లో అలాంటి అర్థాలు రావడానికి, అలాంటి కామెంట్స్ రావడానికి రీజన్ ఏంటంటే అప్పటి ఆడియన్స్ మైండ్ సెట్ టూ డిఫరెంట్ ఉండే సార్. అప్పట్లో ఏంటంటే హీరో అంటే ఒక రకమైన ఎక్స్పెక్టేషన్స్ ఉండే, ఒక మంచి హైట్, పర్సనాలిటీ, బాగా యాక్టింగ్ చేయాలి, మంచిగా ఫైట్స్ చేయాలి అని చెప్పేసి. సో కొన్నిసార్లు హీరోలు చెప్పే డైలాగ్స్కే దద్దరిల్లిపోయాను మరి థియేటర్స్. అంత లెవెల్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఉండే. కానీ వాటన్నిటిని అల్లు అర్జున్ ఒక విధంగా చెప్పాలంటే పాత్ బ్రేక్ చేశారని చెప్పాలి. యూజువల్గా చాలామంది ఏంటంటే వాళ్ళ అందంగా కనిపించాలనుకుంటారు స్క్రీన్ మీద, కానీ అందంగా కనిపించాల్సింది ఏం కాదు, నేను చేసే క్యారెక్టర్ అందంగా కనిపించాలని చెప్పి నిజంగా టూ వెల్ పర్ఫార్మెన్స్ చేశారు సార్ అల్లు అర్జున్ గంగోత్రి ఫిల్మ్లో. కరెక్ట్. కానీ ఆయన పర్ఫార్మెన్స్ గురించి కాదు, వచ్చిన కామెంట్స్ గురించి నేను మాట్లాడాను ఇందాక. అంటే తన ఏజ్కి మించిన క్యారెక్టర్ అనుకోవచ్చు మేబీ కరెక్ట్. దానివల్ల అలాంటి ఒక చిన్న ఇది వచ్చిందేమో నా అభిప్రాయం సార్. అలాంటిది ఇప్పుడు మొత్తం దేశం మొత్తం కూడా అసలుకి ఒక తెలుగు, ఒక ప్రాంతీయ భాష, ఒక చిన్న సినిమాలు తీసే ఒక స్టేట్స్లో వన్ ఆఫ్ ది చిన్న స్టేట్ మనం మాట్లాడుకుంటే, కానీ దాన్ని ఒక హ్యూజ్ లాగా చేసింది రాజమౌళి అయితే, అవును మేమంతా ఒకటే అని చెప్పేసి నించోబెట్టింది మాత్రం అల్లు అర్జున్. అవును సార్. ఏమంటారు దీనికి? 100% నిజం సార్. అంటే యూజువల్గా చెప్పాలంటే వేరే హీరోస్తో కంపేర్ చేస్తే అల్లు అర్జున్ గారికి పెద్దగా ఫ్లాప్స్ లేవు సార్. ఆయన విషయంలో ఒక మాటలో చెప్పాలంటే అల్లు అర్జున్ గారి లైఫ్లో సక్సెస్ కంటే కూడా ఆయన జర్నీ గ్రేట్ అని చెప్తాను. అవును, కరెక్ట్. ఆ జర్నీనే చాలా గ్రేట్ జర్నీ నిజంగానే. ఎందుకంటే ఆయన ఒక్క నిమిషం బ్రేక్ తీసుకొని మళ్ళీ ఇమ్మీడియట్గా ఎప్పుడైతే సుకుమార్ గారికి కథ ఓకే చెప్పారో అప్పటి నుంచి ఇంకా ఆయన లైఫ్ చేంజ్ అయిపోయినట్టు. ఎందుకంటే ఎంత కష్టపడతాడో ఒక ఫోటోషూట్ కోసమైనా, ఒక చిన్న దానికోసమైనా కూడా. ఫస్ట్ నాకు తెలిసి 6 ప్యాక్ చేసిన హీరో అల్లు అర్జున్. అవును సార్, ఎగ్జాక్ట్లీ. ఆయన హెయిర్ స్టైల్ కానీ ఏదో ఒక స్టైల్ ఉండాలని చెప్పి ఎక్కడ ఏమి లేని దగ్గర కూడా కనీసం ఒక టోపీ లైజ్ వేయడం, ఏదో చిన్నది కూడా తన వంతుగా ఒక డైరెక్టర్గా తన పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతో కథ ఊహించి రాస్తున్నాడు. నా వైపు నుంచి నేను వాళ్ళకి ఏం హెల్ప్ చేయాలి, నా ఆడియన్స్కి ఎంత మంచి ఫీల్ ఇవ్వాలని ఎదురు చూసే ఒకే ఒక క్యారెక్టర్. అవును సార్. అంతెందుకు సార్, ఈజీగా చెప్పాలంటే ఇప్పుడు ఇండియన్ ఇండస్ట్రీలో ఏ హీరోనైనా తీసుకోండి, ఒక్కసారి అలా తీసిన అన్ని సినిమాల్లో క్యారెక్టర్స్ని ఒక ఫోటోగ్రాఫ్స్ పక్కన పెడితే ఏది ఏ సినిమా అనేది ఫైండ్ అవుట్ చేయడం కొన్ని ఈజీ, కొన్ని కష్టం. కానీ ఒక అల్లు అర్జున్ మాత్రం ఇది ఈ సినిమాలో ఈజీగా చెప్పొచ్చు. ఎందుకంటే తన ఫేస్ కానీ, లుక్ కానీ, హెయిర్ స్టైల్ కానీ, బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఏదో ఒకటి తేడా ఉంటుంది సార్. అలాగే మళ్ళీ నాకు ఆర్య 2 దగ్గరికి వచ్చాకే అరే ఏమి ట్రాన్స్ఫర్మేషను, అంటే ఒక క్యారెక్టర్ కోసం నిలబడే మనిషి తప్పని ఉంటుంది చూసావా. యాక్చువల్లీ అల్లు అర్జున్కి ఆ రోజుకున్న స్టార్డమ్ కూడా మళ్ళీ ఆర్య 2 చేయాల్సిన అవసరం లేదు. ఒక నవదీప్ అనేది మెయిన్ లీడ్ అందులో. మొత్తం ఆ క్యారెక్టర్ మొత్తాన్ని, ఆ క్యారెక్టర్ని ఈయన ఫాలో అవుతా దాన్ని నేను ప్రేమిస్తున్నానని చెప్పే ఒక సందేశం అది. సుకుమార్ చేసిన బ్రిలియంట్ వర్క్స్లో నాకు వన్ ఆఫ్ ది బ్రిలియంట్ వర్క్ ఆర్య 2 అనిపిస్తుంది. అప్పుడు ఆయన తీసుకున్న జాగ్రత్తలు కూడా మీరు చూడండి, హెయిర్ స్టైల్ కానీ డిఫరెంట్ హెయిర్ స్టైల్.
ఆర్య 2నే కదా సార్, ఆర్యాలో కూడా ఒక గొప్ప విషయం ఏంటంటే అప్పటివరకు ఇండియన్ ఇండస్ట్రీలో ఉండే ప్రతి లవ్ స్టోరీ ఒక విధంగా ఉండేది, కానీ ఆయన పాత్ బ్రేకింగ్ లవ్ స్టోరీ మాత్రం దాంతోనే వచ్చింది. అంటే వన్ సైడ్ లవ్ కానీ, అంటే ఆల్రెడీ ఒక అమ్మాయి ప్రేమించిన తర్వాత అమ్మాయి చుట్టూ ఇంకో అబ్బాయి పడి నేనేం ప్రేమిస్తున్నాను చెప్పడం కానీ, ఇదంతా అప్పుడు మన ఆడియన్స్కి ఏం తెలియదు. కానీ అలాంటి ఒక ఎక్స్పెరిమెంట్ ఫిల్మ్ చేయాలన్నా సరే చాలా గట్స్ ఉండాలి సార్. కరెక్ట్. దాన్ని బాగా వెల్ ఆఫ్ గా డ్రైవ్ చేశాడు ఉండాలి. ఎట్ ద సేమ్ టైం ఒక హీరో వన్ సైడ్ లవర్ లాగా ఫీల్ అవుతాం, అది కూడా స్టార్ హీరో లాగా, అంటే మీన్ ఒక క్రేజ్ ఉన్న హీరో అనేది పాయింటే చెప్పాలి. అప్పుడు ఆయన ఈ పాయింట్ ఎలా తీసుకున్నాడో మరి సుకుమార్, అది కాక సుకుమార్ ఫస్ట్ సినిమా అది. అవును సార్, సుకుమార్ ఫస్ట్ సినిమా ఎలాగా అది వర్కౌట్ అవుద్దని చెప్పారో కానీ, ఎలా చెప్పి ఒప్పించాడో కానీ, నిజంగా ఇట్స్ అ పాత్ బ్రేకింగ్ లవ్ స్టోరీ. వన్ సైడ్ లవర్స్కి పెద్ద ఊరట, వన్ సైడ్ లవర్స్కి ఐకాన్ అనమాట మనవాడు. అప్పటిదాకా వాళ్ళదేం లైఫ్ రా అనుకునే వాళ్ళు, కానీ అప్పటి నుంచి మాది కూడా గ్రేట్ లైఫ్ అని ఫీల్ అయ్యే ఒక సినిమా సార్ అది. దానివల్లే వచ్చింది. చాలా మంది వన్ సైడ్ లవర్స్ మా హీరో అల్లు అర్జున్ అని చెప్పి ధైర్యంగా చెప్పుకునే సినిమా అది. ఇకపోతే తర్వాత వచ్చిన సినిమా బన్నీ. అంటే బన్నీ సినిమాతో ఒక ఎక్స్పెరిమెంట్ అని చెప్పొచ్చు సార్. ఎందుకంటే అప్పటి వరకు జస్ట్ ఒక సినిమా, ఒక ఫ్యామిలీ స్టోరీ చేశారు, నెక్స్ట్ ఒక లవ్ స్టోరీ చేశారు. సడన్గా నేను ఒక హీరోయిక్ యాక్షన్ డ్రామాను కూడా పుల్ ఆఫ్ చేయగలను, నాకు ఆ సత్తా కూడా ఉంది అని చెప్పి అని ఒక ఇది చేశారు సార్. ఇంకా చెప్పాలంటే బన్నీ సినిమాతోనే అనుకుంటా, నాకున్న గుర్తు ప్రకారం గంగోత్రి టైంలో ఎవరైతే ఆయన కామెంట్ చేశారో సేమ్ పర్సన్స్ అందరూ కూడా ఆయన గురించి చాలా పాజిటివ్గా సినిమా మొత్తాన్ని తనే భుజాల మీద మోసాడు, తీసుకుని వెళ్ళాడు, బాగా డ్రైవ్ చేశాడు, క్యారెక్టర్ని ఇరగదీశాడని చెప్పి పొగిడారు. అది నిజంగా ఒక యాక్టర్కి బెస్ట్ సక్సెస్ అదే సార్. ఓకే, అక్కడి నుంచి ఇంకా ఆయనకి ఓకే నేను నిలదొక్కున్నానని ఒక నమ్మకం వచ్చి ఉంటుంది. కానీ నాకు అర్థం కాని ఏంటంటే ఆది సినిమాతో ఎన్టీఆర్ ఒక మంచి మాస్ భలే ఉన్నాడు రా కుర్రోడు అనుకునే టైము. దాని తర్వాత వెంటనే రాజమౌళి గారి సింహాద్రి, ఫట్మన్ అలా రెండు వచ్చేసి ఒక చిన్న వయసులో ఒక పెద్ద స్టార్గా ఎదిగాడు ఎన్టీఆర్ గారు. అలాంటి జానర్ చూసుకుంటా, జనరేషన్ చూసుకుంటా బన్నీ కూడా ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్న టైంలో కూడా బన్నీ ఎక్కడ తన ఫోకస్ని పక్కకు పెట్టుకోవాలి. నేను ఇంతలే ఉంటాను, నా స్టైల్ ఆఫ్ యాక్షన్ ఇదే అన్నట్టుగా ఇతనంటూ ఒక స్టైల్ క్రియేట్ చేసుకుంటూ బన్నీ ఇమ్మీడియట్గా వెంటనే హ్యాపీ, దాని తర్వాత పరుగు, దేశముదురు, ఓ వరుసగా వేదం. ఇప్పుడు యాక్చువల్లీ వేదం లాంటి సినిమా ఆయన చేయను అవసరంలా, ఎగ్జాక్ట్లీ. కానీ ఆయన ఒక క్యారెక్టర్ ఉంది, అందులో ఒక క్యారెక్టర్ డివిజన్ ఉంది. రాజు అనే ఒక కేబుల్ బాయ్ క్యారెక్టర్ని ఇతని పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చూశాడు, ఎలా చేశాడు అనేది క్రిష్ ఎంత బాగా తీశాడు, ఇది అంతకంటే బాగా చేశారు. ఈ రోజుకి అల్లు అర్జున్ కెరీర్లో ఒక మార్క్ క్యారెక్టర్ ఏదైనా ఉందంటే అది వేదంలో కేబుల్ రాజు క్యారెక్టర్. చాలా మందికి చాలా ఇష్టం ఆ క్యారెక్టర్. అంటే నిజంగా మిడిల్ క్లాస్ వాళ్ళందరూ ఎంతగా ఓన్ చేసేస్తున్నారంటే అల్లు అర్జున్ ఇది మావాడే అని ఒక ఫీల్డ్లోకి వెళ్ళిపోయారు అనమాట. అంత బాగా ఆ క్యారెక్టర్ని ఆయన ప్లే చేశారు సార్. నువ్వు అసలు అల్లు అర్జున్ అనేవాడికి ఇంత సత్తా ఉంటుంది, ఈ రేంజ్ సత్తా ఎప్పటికైనా క్రియేట్ చేస్తాడని ఎప్పటి నుంచి అనుకున్నావు? అంటే అనుకోవడం ఏం కాదు కానీ సార్, కానీ ఆయన జర్నీలో క్లియర్గా తెలుస్తుంది సార్. ఎప్పుడైనా సరే మనం ఒక పాత్రని ఎంచుకుని దానిలో ముందుకు వెళ్ళాలి అనుకున్నప్పుడు దానికి చాలా ఎనర్జీ పెట్టాలి, డే అండ్ నైట్ ఎఫర్ట్స్ పెట్టాలి. వేరే వాళ్ళు ఆ ఫీల్డ్లో ఉన్న కంటే కూడా ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఆ స్పెండింగ్ నేచర్ తన ప్రతి ఫిల్మ్లో కనిపించింది. తన హెయిర్ స్టైల్ విధంలో కానీ, తన డ్రెస్సింగ్ స్టైల్లో కానీ, ఆఖరికి తన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కానీ ఏది ఊరికే వచ్చేసారు. అదంతా చాలా వెనకాల డిసిప్లిన్ ఉండి బోల్డ్ అంత హార్డ్ వర్క్ ఉంటేనే అది స్క్రీన్ మీద అంత బాగా కనిపించింది. చాలా మంది ఏమనుకుంటారంటే హీరోలు అంటే జస్ట్ ఒక డైరెక్టర్ సంవత్సరాల తరబడి కథ రాస్తాడు, మిగతా టెక్నీషియన్స్ అందరూ 365 days వర్క్ చేస్తారు, తిని అలా వచ్చి ఇలా చూసుకుని కథ లైన్స్ చూసుకుని చెప్పేసి యాక్టింగ్ చేసి వెళ్ళిపోతాడు అనుకుంటారు. కానీ దాని వెనకాల ఆ క్యారెక్టర్ని డ్రైవ్ చేయడానికి వాళ్ళు ఈవెన్ బాత్రూంలో కానీ, అద్దంలో తలదూకునేటప్పుడు కానీ ఆ క్యారెక్టర్ని ఓన్ చేసుకోవడానికి చాలా ప్రయత్నిస్తారు సార్, చాలా హార్డ్ వర్క్ చేస్తారు దాని వెనకాల. నాకు ఇదే విషయం మీద ఒక మాట ఇంటరప్ట్ చేస్తున్నాను అనుకోకు. పర్లేదు. బ్రహ్మానందం గారు ఒక టాపిక్లో అలవైకుంఠపురం సినిమా టైంలో ఇలా భలే చేసావా, చాలా ఈజీగా చేసావు అంటే, అవును సార్ బాగానే ఈజీగా చేశాను, నిన్న ఈవినింగ్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను సార్ అని చెప్పాడంట. అంటే ఎంత డెడికేషన్. బ్రహ్మానందం గారు అక్కడ లైవ్లో చూసారే భలే ఈజీగా చేసావే అని చెప్పటం అనేది అది పొగడతా. అవును సార్. కానీ దాని వెనకాల ఎంత కష్టం ఉంది, దాని వెనకాల ఎంత శ్రమ ఉంది. ఈ పొగడ్తని అక్కడ లైవ్లో ఉన్న ఒక మనిషి పొగడటం వేరు, బయటకు వచ్చినాక కొన్ని కోట్ల మంది పొగడటం వేరు. ఈ కోట్ల మంది కోసం, ఆ ఒక్కడి కోసం ఆయన ఎంత పడతాడు, ఎంత కష్టపడతాడు అనేది నాకు ఇలాంటి స్టార్స్ చెప్పినప్పుడు తెలిసిద్ది ఆ వాల్యూ. నిజంగా కూడా అందరూ చేస్తారు, అందరూ కష్టపడతారు, ప్రతి ఒక్కళ్ళలో కష్టం ఉంటుంది. బట్ కొద్దిగా పిసరంత ఎక్కువ అంటారు సార్, అది అల్లు. అంటే దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే సార్, అల్లు అర్జున్ కున్న స్టార్డమ్ కానీ వీటన్నిటికీ ఒక డాన్స్ మాస్టర్ ఒక స్టెప్ చెప్పినప్పుడు అది నిజంగా తనకు టఫ్గా ఉందనుకోండి, ఇది వద్దులేని మార్చండి అంటే ఎవరైనా మార్చేస్తారు, సెకండ్స్లో మార్చేస్తారు. కానీ ఆయన మార్చనివ్వడు.
దాన్ని ఒక ఛాలెంజింగ్గా తీసుకుని అప్పటికప్పుడు ప్రాక్టీస్ చేసి మోకాల నొప్పులు వచ్చినా ఏమొచ్చినా సరే చేసి దాన్ని స్క్రీన్ మీద అచీవ్ చేసి చూపిస్తాడు సార్. కానీ ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్కటి ఇది 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 అల్లు అర్జున్ మార్క్, ఇది అల్లు అర్జున్ స్టెప్ అన్నట్టుగా క్రియేట్ చేసేసాడు. అవును సార్. ప్రతి ఒక్క దగ్గర కూడా ఎక్కడొకక్కడ ఒక పాటలోనో ఒక సినిమాలో స్టైల్లోనో. ఇప్పుడు చూడండి మీరు, దేశం మొత్తం తగ్గేదిలే అంటాడు. దేశం ఏంది, ప్రపంచం మొత్తం. నిజంగా మొన్న నేను ఒక మ్యారేజ్ తీస్తే అబ్బాయి అమెరికన్, ఆ అబ్బాయి తగ్గేదిలే అంటున్నాడు ఆ ఉంగరం తీసేసి. అవును సార్. అంటే యూనో ఒక 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 మార్క్ క్రియేట్ చేశాడు. దట్ ఈస్ హీరోయిజం అని. అవును సార్. హీస్ అ హీరో. ఆ తగ్గేదిలే అన్న క్యారెక్టర్ హీరో. అవును సార్. క్యారెక్టర్ అని చెప్పాడు. మా తమ్ముడు కూడా జర్మనీలో ఉన్నాడు. తనకి పాకిస్తాన్ నుంచి ఫ్రెండ్స్ ఉన్నారు, వేరే కంట్రీస్ నుంచి ఫ్రెండ్స్ ఉన్నారు. పాకిస్తాన్ అంటే చెప్పాలంటే చాలా మంది ఒక రైవలరీ కంట్రీలో పోర్టర్ అయింది, కానీ వాళ్ళు కూడా అల్లు అర్జున్ పోర్టర్ చేసి తగ్గేదేలే అనేది చాలా బాగా చేస్తున్నారు సార్. అంటే అంటే ఇంకా సెన్స్ వాళ్ళు ట్రోలింగ్ లా చేయట్లేదు దాన్ని, చాలా అక్కడ నచ్చి చేస్తున్నారు, ఇష్టంతో చేస్తున్నారు. అంటే ఇంకా వాళ్ళని ఓన్ చేసుకున్నారు. మా కాన్ఫిడెంట్ ఇతను అన్నట్టుగా. ఎగ్జాక్ట్లీ. వాళ్ళకు వచ్చిన కష్టంలో నుంచో ఒక సక్సెస్లో నుంచే తగ్గేది లేంటం అనేది మజా వస్తుంది కదా. ఒక్క డైలాగ్తోనే అందరినీ కూడా బాగా ఓన్ చేసేసుకున్నాడు. ఇకపోతే ఇప్పుడు మనం అల్లు అర్జున్ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం? ఈరోజు ఆయన బర్త్డే కాబట్టి సార్. బర్త్డేకి సంబంధించి అసలు ఆయన గురించి మనం ఒక ఇన్స్టాగ్రామ్ తీసుకుందాం. ఆ ఫాలోవర్స్ ఏంటి, అసలు ఆ గోల్ ఏంటి, ఈ అల్లు అర్జున్ కొడుకుకి, అల్లు అర్జున్ కూతురికి ఆ ఫాలోయింగ్ చూసారా? అల్లు అర్జున్ వాళ్ళ వైఫ్కి సపరేట్గా. అంటే ఒక మనిషి సెటిల్ అవుతే ఆ మనిషి చుట్టుపక్కల ఒక ఆరా ఉంటుంది. ఆ ఆరా మొత్తం కూడా వెలిగిపోతూ ఉంటారు అనడానికి ఇది ఒక ఉదాహరణ. ఇన్స్టాగ్రామ్లో కానీ, వాళ్ళు ఫేస్బుక్లో, సోషల్ మీడియాలో చూసిన బన్నీ గురించి తెలియని వాళ్ళు కానీ, క్రికెటర్స్ ఎస్పెషల్లీ అసలు డేవిడ్ వార్నర్ అయితే అసలు ఆయన మీద రీల్స్ చేస్తూ ఉంటాడు. ఎంతమందికి వస్తుంది ఈ అదృష్టం అంటే ఇది అదృష్టం అని కాదు కానీ సార్, దీని వెనకాల చాలా పెద్ద హిస్టరీ ఉంది సార్ చెప్పాలంటే. నిజంగా ఈరోజు ఈ ప్లేస్, ఈ పొజిషన్ వాళ్ళు అచీవ్ అవడానికి దీని వెనకాల ఒక చిన్న ఇదేంటంటే, గంగోత్రి టైంలో ఆయన ఎదుర్కొన్న విమర్శలు కానీ ఇవన్నీ ఆయన ఆలోచించేలా చేసినాయి. కరెక్ట్. ఒక స్టార్ ప్రొడ్యూసర్ మా నాన్న అయితేనో, లేదంటే ఒక స్టార్ హీరో నా మేనమామ అయితేనో సరిపోదు, మా తాతగారు ఒక లెజెండరీ హాస్య నటుడు అయితేనో సరిపోదు. నాకంటూ ఒక ఓన్ ఐడెంటిటీ ఉంటేనే నేను కూడా వాళ్ళ స్టార్ అవ్వగలను, నాకంటూ గుర్తింపు ఉంటుంది. అంటే చెప్పాలంటే ఆయన మంచి కోసం వచ్చినాయి అనుకోవాలి. నిజంగా ఆ రోజు వచ్చిన విమర్శల వల్ల, ఆయన ఆలోచించడం వల్లే ప్రతిదీ. ఈవెన్ చాలా మంది హీరోస్ ఏంటంటే స్టోరీస్ నేర్చుకునే విధానంలో కూడా ఎక్కడొక చోట ఫెయిల్ అవుతారు. కానీ అల్లు అర్జున్ ఫ్లాప్ సినిమాస్తో కూడా ఆడియన్స్ చాలా బాగా ఎంటర్టైన్ చేస్తారు సార్. ఎక్కడ ఇది తన ఫెయిల్యూర్ అని కనిపించదు ఏ సినిమాలో. ఎగ్జాక్ట్లీ. పవన్ కళ్యాణ్ గారి ఒక డైలాగ్ ఉంటుంది, నాతో నేనే పోటీ, నాకు నేనే పోటీ అని చెప్పేసి. అది ఈయన ఫిలిం కెరీర్కి ఎగ్జాక్ట్గా సరిపోద్ది అనమాట. ఎందుకంటే లుక్స్ విషయంలో కానీ పవన్ కళ్యాణ్ డైలాగ్ అల్లు అర్జున్ సరిపోద్ది సార్ 100%. అంటే నిజంగా సార్, ఎందుకంటే ప్రతిసారి ఆయనే ట్రెండ్ క్రియేట్ చేసుకుంటాడు. నెక్స్ట్ సినిమాతో ఆయన దాన్ని మళ్ళీ బ్రేక్ చేస్తూ ఉంటాడు, మళ్ళీ ఆ నెక్స్ట్ సినిమాతో ఇంకోటి క్రియేట్ చేస్తాడు, ఆ నెక్స్ట్ సినిమాతో మళ్ళీ బ్రేక్ చేస్తూ ఉంటాడు. ఈవెన్ అట్లా అప్పుడెప్పుడో వచ్చిన గంగోత్రి నుంచి ఇప్పుడు వచ్చిన పుష్ప వరకు ఇదే కంటిన్యూ అవుతుంది. రేపు పొద్దున వేరే సినిమాలో కూడా మళ్ళీ కంటిన్యూ అవుతుంది, దాన్ని నేను ఆపడు. కానీ అల్లు అర్జున్ ఎమోషనల్ అవ్వటం నేను నా కళ్ళారా చూశాను ఎన్నిసార్లు. అంటే ఆయనకి ఎంత ప్యాషన్ ఉంటుందో, అట్ ద సేమ్ టైం ఫ్యామిలీ అంటే ఎంత ప్రేమ ఉంటుంది, ఎస్పెషల్లీ అల్లు అరవింద్ గారు అంటే ఎంత రెస్పెక్ట్ ఉంది అనేది అలవైకుంఠపురం టైంలో స్టేజ్ మీద ఈజ్ బర్స్ట్ అవుట్. ఒక పెద్ద ఫంక్షన్లో మా నాన్నని ఎవరేమన్నా నేను ఊరుకోను అని వార్నింగ్ లాగా ఇచ్చాడు. అంటే నీకు అది ఇవ్వటానికి కూడా టైం పట్టాలి. అంటే నిన్ను నువ్వు నిరూపించుకోవాలి. ఎస్, ఇప్పుడు మా నాన్నజోలు వస్తే నేనున్నానని చెప్పే టైం రావాలి. ఆ టైం కోసం ఎదురు చూశాడు కదా. అవును సార్, 100% కరెక్ట్. ఎందుకంటే ఆ విమర్శలన్నీ ఎప్పుడో 2009 నుంచి వస్తానే ఉన్నాయి, 8 నుంచి 9 నుంచి. వాటన్నిటిని తను గుర్తుపెట్టుకున్నారు, దేన్ని మర్చిపోలేదు. దేనికి ఎవరికి ఎలా రేపు వాళ్ళు ఇచ్చేసి ఆ రోజు తృప్తిగా ఎస్ దీనమ్మ తగ్గేదేలే అనుకున్నాడేమో. ఇకపోతే ఈ జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అలవైకుంఠపురం, త్రివిక్రమ్తో ఒక స్పెషల్ జర్నీ. అవును సార్ బన్నీకి. ఎందుకు స్పెషల్ అంటున్నానంటే, త్రివిక్రమ్ మాత్రమే బన్నీకి 3 హిట్లు ఇచ్చాడు. అవును సార్. అదే మహేష్ బాబుకి అనుకోకుండా 3 సార్లు కూడా సినిమాలన్నీ సూపర్గా ఉంటాయి అన్నీ. అతడు కానీ, కలేజా కానీ, మొన్న వచ్చిన గుంటూరు కరంగా, సినిమా పరంగా కానీ, మహేష్ యాక్టింగ్ పరంగా కానీ, కాంటెంట్ పరంగా కానీ అందరూ సూపర్ బంపర్ అంటారు. కానీ ఎందుకో వీటికి వచ్చినంత బజ్, కాంబినేషన్కి వచ్చినంత ఎఫర్ట్ మిగతా వాళ్ళకి రాలేదు. ఆ విషయంలో కూడా అల్లు అర్జున్ కేకే అని చెప్పొచ్చాము. 100% సార్. అంటే ఇప్పుడు ఇందులో ఒక చిన్న ఇదేంటంటే సార్, మన లాస్ట్ డిస్కషన్లో మనం మాట్లాడుకున్నాం కదా సార్, ఒక యాక్టింగ్ అనే దానిలో చాలా రకాలు ఉంటాయి, అందులో ఇమిటేషన్ అనేది ఒక చిన్న పార్ట్ అని చెప్పి.
సరిగ్గా ఒకసారి మనం డీకోడ్ చేసుకుంటే ఓన్లీ త్రివిక్రమ్ గారి సినిమాలోనే ఎక్కువ ఇమిటేట్ చేస్తూ ఉంటారు అల్లు అర్జున్ గారు డిఫరెంట్ క్యారెక్టర్స్ని, ఎస్పెషల్లీ ఏఎన్ఆర్ గారిని కానీ చిరంజీవి గారిని కానీ. ఆయన 3 సినిమాల్లోనే ఉంటుంది అనమాట ఎక్కువ ఇది. సాంగ్ లో ఎంతమంది ఇమిటేట్ చేశాడు. జూలైలో కూడా సార్ మీ ఇంటికి ముందు గేటు ఆ సాంగ్ లో కూడా మంచి మంచి ఇమిటేషన్స్ ఉంటాయి అనమాట. లైక్ అల్లు అర్జున్ ఇట్ సెల్ఫ్ ఏ స్పెషల్ సార్. ఆ స్పెషల్ కి ఏదో అటాచ్ అయినా సరే సక్సెస్ ఆటోమేటిక్ గా వస్తూ ఉంటుంది అనమాట. నిజం. అది కొంతమందికి అంటే వాళ్ళ కష్టానికి భగవంతుడు పాజిటివ్ వైబ్స్ ఇస్తాడో ఏమో, ఒక్కసారిగా అలాగా ఆకాశంలోకి ఎగిరిపోతూ ఉంటారు. వాళ్ళు నాకు ఇప్పుడు బన్నీని చూస్తుంటే చాలా హ్యాపీగా ఉండేది. ఎందుకు హ్యాపీగా ఉంటుందంటే ఎంత చిన్న స్థాయి నుంచి ఆ కష్టంలో ఎక్కడ తగ్గకుండా దీనికి ఎఫర్ట్ పెట్టాల్సిందని ఒక మీడియా విస్తృతం అవుతున్న టైంలోనే బన్నీ హీరోగా ఎస్టాబ్లిష్ అవుతూ వచ్చాడు. ఆ వచ్చిన వేరాని ఒక టెక్నాలజీతో పాటు అతను కూడా ట్రాన్స్ఫార్మ్ అవుతూ వచ్చాడు. అవును సార్. ఆ ట్రాన్స్ఫార్మేషన్లోనే అతను సక్సెస్ ఉంది. అది నేను చాలా స్ట్రాంగ్గా చాలా గట్టిగా బిలీవ్ చేస్తాను. ఎందుకంటే బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా ఈ సినిమాలు ఎప్పుడు కూడా ఈ ప్రొడ్యూసర్ ఈ సినిమా వల్ల మూలన పడింది, ఈ సినిమా వల్ల ఇబ్బంది పడింది అన్నది లేదు. ఇప్పుడు రేస్ గుర్రం లాంటి సినిమా తీసుకుంటే ఆయన కెరీర్ మాట్లాడుతున్నాం కాబట్టి రేస్ గుర్రం కూడా ఒక వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ మూవీ. అందులో ఓన్లీ హీరో అల్లు అర్జున్ అనే పేరే కానీ ఓ పక్క శ్యామ్ పర్ఫామ్ చేస్తుంటాడు, ఇంకో పక్క బ్రహ్మానందం పర్ఫామ్ చేస్తుంటాడు. అంటే ఎవరు ఎలా పర్ఫామ్ చేసినా నేను చేసిన సినిమా హిట్ అవ్వాలి అనేది ఆయన మోటో. అవును సార్. అందువల్ల ఆయన ఇప్పుడు లేదంటే ఇంకొక సినిమా ఉంటుంది ఎవడు అని, అందులో చిన్న క్యామియో, ఆ క్యామియోలో కూడా ఇతనున్న ఆ 10 నిమిషాలు ఆ వైబు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అందువల్లే అల్లు అర్జున్ అనేవాడు ఈ రోజున మనం కూర్చొని హ్యాపీగా మాట్లాడుతున్నాం. ఒక స్టార్ మన దగ్గర నుంచి వచ్చాడు, మన పక్క నుంచి వచ్చాడు, మనతో పాటు ట్రావెల్ అయ్యి వచ్చాడు. ఈ రోజున మొత్తం ప్రపంచం అందరూ కూడా ఒక్కసారి అతని సినిమా వస్తుంటే ఒక ఇమేజ్, ఒక రీల్, ఒక పిక్ ఏం పెడతాడని చెప్పి క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు. అది కాదంటారా? 100% సార్. అంటే యూజువల్గా ఏంటంటే ఒక పెద్ద ఫ్యామిలీస్ నుంచి వచ్చిన సెల్ఫ్ మేడ్ స్టార్స్ అనేవి చాలా అరుదుగా ఉంటారు సార్. కరెక్ట్. అందులో అసలు అల్లు అర్జున్ ఫస్ట్ అని చెప్పొచ్చు. ఈవెన్ దో తను ఎంత కష్టపడి ఎన్ని చేస్తున్నప్పటికీ ఏదో ఒక టైంలో మీరు అన్నారు ఇందాక మీడియాతో పాటు అల్లు అర్జున్ ఎదుగుదల కూడా స్టార్ట్ అయిందని చెప్పి. ఇంకా చెప్పాలంటే మేబీ ఫస్ట్ యాక్టర్ అనుకుంటా. ఓకే, రేడియో ఎరా టీవీ ఎరా దాటి ఇంటర్నెట్ ఎరాకి వచ్చిన తర్వాత అఫీషియల్గా విమర్శలు ఎదుర్కొన్న ఫస్ట్ హీరో నాకు తెలుసు అల్లు అర్జున్ ఏమో. త్రూ వెబ్సైట్స్ కానీ ఇంకో దాని ద్వారా కానీ. మీరు అన్నది అది కరెక్ట్ సార్. ఆ ప్రాసెస్లో తను ఎప్పటికప్పుడు తను ప్రూవ్ చేసుకోవడానికి ఇంకా కష్టపడుతూనే ఉన్నాడు. సేమ్ టైం తను ఎప్పుడు కూడా ఒక చిరంజీవి గారి షాడో నుంచి బయటికి రావాలి అట్లా అనుకోలేదు, కానీ తనకి ఓన్ ఐడెంటిటీ ఉండాలని అనుకున్నాడు. అది తప్పే ఉంది? అస్సలు తప్పు కాదు. అసలు ఎవరికి వాళ్ళు వాళ్ళ చుట్టమో వీళ్ళ అబ్బాయో వీళ్ళ మనవడో వీళ్ళ కొడుకు అని చెప్పుకోవటం కంటే, అవును సార్, అలాంటి పరిస్థితి నుంచి వచ్చి కూడా ఇది నేను అని చెప్పడం అనేది ఎంత పెద్ద విషయం. అవును సార్, చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. మనం అనుకుంటాం కానీ నెపో కిడ్స్ నెపోయిటిజం అని అది నిలబెట్టుకోవడానికి ఎంత కష్టం. ఇప్పుడు మన కళ్ళ ముందు రామ్ చరణ్, అల్లు అర్జును, నాగార్జున, వెంకటేష్, తారక్ కనబడుతున్నారు, బాలకృష్ణ గారు కనబడుతున్నారు. కనబడని వాళ్ళు ఎంతమంది? అదే కదా సార్. కనబడని వాళ్ళు ఎంతమంది వచ్చి ఎంతమంది వెళ్ళిపోయారు. వాళ్ళ గురించి ఎవరు మాట్లాడుకోరు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను హీరో అనుకోండి సార్, నా కెరీర్ డౌన్ అయిపోయినా ఎవరో పట్టించుకోరు. ఎందుకంటే నాది నేను నిలబెట్టుకున్నా, నాది నేను పడేసుకున్నా అంతవరకే. కానీ ఎప్పుడైతే ఈ ఫిలిం బ్యాక్గ్రౌండ్ వాళ్ళు అలాంటి ఫ్యామిలీస్ నుంచి వచ్చిన హీరోస్ ఉంటారో వాళ్ళ మీద ఎందుకు అదనపు రెస్పాన్సిబిలిటీ ఉండిద్దంటే వాళ్ళు ఏ మిస్టేక్ చేసినా ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడి ఒక పేరున్న వాళ్ళ ఫ్యామిలీ కూడా కొలాప్స్ అయిపోతుంది. కరెక్ట్. అందుకని వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి మిగతా వాళ్ళతో పోలిస్తే. కానీ అందుకనే చెప్తున్నా, అల్లు అర్జున్ అనే ఒక ఐకాన్ స్టార్ అని ఎప్పుడైతే నామకరణం చేశాడో సుకుమార్ కానీ, ఈ రియల్లీ ఐకాన్ స్టార్. 100% తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కానీ తన బిహేవింగ్ కూడా మీరు హీజ్ అ గోల్డెన్ స్పూట్ కిడ్. ఏం తక్కువేం కాదు, సమస్య లేదు అందులో. ఎందుకంటే వాళ్ళ తాత కొన్ని 100 సినిమాలు చేసిన గొప్ప నటుడు. ఆ ఇంట్లో నుంచి వాళ్ళ ఫాదరు ఇతను పుట్టక ముందు నుంచి ప్రొడ్యూసర్గా ఉన్నాడు. అంటే 78 నుంచి ఆయన ఉన్నాడు ప్రొడ్యూసర్గా. ఈయన పుట్టింది 82. అవును సార్. ఈ మధ్యలో ఎన్ని స్ట్రగుల్ చూసి ఎంత కష్టపడి ఈ స్థాయికి వచ్చి ఉంటాడు. అంత పెద్ద ఎరాని కూడా వదులుకొని ఎన్ని చూసుంటాడు కదా. అలాంటి ఒక అతను ఈ రోజున నేషనల్ వైడ్గా వచ్చి మొత్తం తెలుగు పరిశ్రమ ఎవ్వరూ చేయలేని ఒక అద్భుతమైన ఘనకార్యాన్ని చేసి ఈ రోజున ఈ బర్త్డేకి స్పెషల్. అది ఎస్పెషల్లీ తన 42వ పుట్టినరోజుకి అతను ఒక నేషనల్ స్టార్. అతను ఒక స్టార్ అనేవాడు. నేషనల్ అవార్డు అనేది నిజంగా కూడా ప్రతి సంవత్సరం రావచ్చు ఇంకొకటికి, కానీ ఇతనికి అది తీసుకున్న ఒక తెలుగువాడు అవటం నిజంగా గర్వకారణం. అవును సార్. డెఫినెట్గా తెలుగు వాళ్ళందరూ కూడా అతను చూసి ఎంతో నేర్చుకుంటున్నారు. ఇకపోతే ఈ బర్త్డేకి సంబంధించి
ఒక మంచి పుష్ప 2కి సంబంధించింది కూడా మంచిగా వస్తుంది. ఎస్ సార్. అది కూడా చాలా పెద్ద ఫాస్ట్గానే మిలియన్ల కొద్ది వ్యూస్ని కొల్లగొట్టిద్దని నేను అనుకుంటున్నాను. అందులో డౌట్ లేదు సార్. ఫ్రాంక్లీ పుష్ప గురించి చెప్పాలంటే ఒక రోజంతా సరిపోతుంది. అది నేనైతే ఒక పుస్తకం రాసేస్తాను దాని గురించి. దేనికంటే నిజంగా ఒక డాక్టరేట్ చేయాల్సినంత మెటీరియల్ ఉంటుంది. నేను మొదటి రోజు సినిమా చూసినప్పుడు మా ఫ్రెండ్స్ ఉంటాడు మధు అని పిఆర్ఓ సుకుమార్ గారికి, అందరూ డౌట్గా చెప్తున్నారు ఏంటి శివ సినిమా చాలా బాగుంది కదంటే, పక్కా హిట్ మధు, ఎవరితో సంబంధం లేదు, రాసి పెట్టుకో, నెక్స్ట్ లెవెల్ ఇది మామూలు తమాషా కాదు అది చేయటం, ఏదో తమాషగా అనుకుంటున్నారేమో, క్యారెక్టరు ఆ బిహేవింగ్ మామూలుగా ఉండలేదు, అద్భుతంగా, నాకైతే గూస్ బంప్స్ వచ్చినాయి, సుకుమార్ గారు కనబడితే నిజంగా వెళ్ళి ముద్దు పెట్టాలనిపిస్తుంది అన్నట్టుగా చెప్పాను నేను. నిజంగా చెప్తున్నాను. అంటే అంత పెద్ద టెక్నీషియన్ని గౌరవం అది. ముద్దంటే ఇక్కడ ఏదో పిచ్చి మాట కాదు, ఆ గౌరవం, ఆ రెస్పెక్ట్ అది. అంత గొప్ప సినిమా తీశాడు. అరే ఎంత బ్రిలియన్ స్క్రిప్ట్ అబ్బా అది. ఒక్కొక్క హీరోయిన్ టాపిక్ తీసుకోండి, హీరోయిన్ టాపిక్ హీరో మధ్యలో ఉండే ఒక రొమాంటిక్ టాపిక్స్ తీసుకోండి, ఒక డిలాగ్ డిక్షన్ తీసుకోండి, ఆ రోజుల్లో పేజర్స్ ఉంటాయి అనే దానికి ఆ పక్కన ఉన్న క్యారెక్టర్ని తీసుకోండి, ఆ క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్మెంట్ చూడండి, ఆ ఏరియాని చూడండి, ఒక కథని తీసుకుంటే దానికి ఎన్ని పారామీటర్స్ ఉంటాయి, ఆ డ్రెస్సింగ్ స్టైల్ చూడండి. అబ్బాబ్బా దాని గురించి నిజంగా మాట్లాడటానికి ఒక రోజంతా సరిపోదు కాబట్టి 100% మనం దాని గురించి అలా మాడద్దు. అలా కాకుండా ఇప్పుడు మేడం టుసార్ట్స్లో ఒక మైనప్ బొమ్మ పెట్టడం అనేది సిద్ధంగా చాలా పెద్ద చరిత్ర. అవును సార్. మొత్తం మీద లెక్క చూసుకుంటే ప్రపంచం మొత్తం మీద మనం 800 కోట్ల మంది ఉంటే అందులో ఇప్పటి వరకు 100 మందికో 150 మందికో పెట్టారు. అందులో తెలుగు వాళ్ళకి, ఎస్పెషల్లీ మన తెలుగు ఆర్టిస్టులో అల్లు అర్జున్కే. అవును సార్. దాని గురించి ఒకసారి చెప్పండి, మీకేం తెలుసు? అంటే యూజువల్గా అలాంటి గౌరవం అంత ఈజీ కాదు సార్. దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఒక మనిషి ఆయుష్ మహా అయితే 100 సంవత్సరాలు ఉంటుంది, కానీ అది మనిషిని చిరంజీవి చేసేది సార్. అంటే ఒక విగ్రహం తరతరాలకి అది అట్లా ఉండిపోతూ ఉంటుంది అనమాట. కరెక్ట్. సో ఎప్పటికీ ఆ డిస్కషన్ ఉంటున్నాడు దాన్ని చూసిన ప్రతిసారి. అవును, ఇప్పుడు నిజంగానే ఇప్పుడు తరం కాదు, ఇప్పుడు ఈ తరం నెక్స్ట్ తరాలు కాదు, తరతరాలు ఉంటాయి కదా అవి. అవును సార్. అందుకే అదొక హిస్టరీ. మనం హిస్టరీలో చెప్పుకున్నప్పుడు ఇండియన్స్ సంబంధించి ఎంతమంది మేడం టుసార్ట్స్ విగ్రహాలు ఉన్నాయన్నప్పుడు ఖచ్చితంగా అవి ఎక్కడక్కడ మన దగ్గర కూడా ఒక స్టార్ ఉన్నాడు, అల్లు అర్జున్ కూడా ఉందని చెప్పి మనం కూడా చెప్పుకోవచ్చు. అవును సార్. ఎనీవే, ఒక సినిమాతో 22 ఏళ్ల పాటు 22వ సంవత్సరంలోకి ఎంట్రీ ఇస్తున్నాడు ఆయన. 2003లో వచ్చాడు కాబట్టి ఇంకొక 50 ఏళ్ళు అయినా సరే ఇతను చరిష్మా తగ్గేటట్టు ఏం కనపడతలేదు నాకైతే. చూద్దాం ఏమవుతుందో. అల్లు అర్జున్ అభిమానులకి, అల్లు అర్జున్కి నిజంగా హ్యాపీ బర్త్డే టు అల్లు అర్జున్. ట్యాగ్ తెలుగులో మీ గురించి ఎప్పుడు గొప్పగా చెప్పడానికి, గర్వంగా చెప్పడానికి మేము ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటాం, నేను మా సందీప్. డెఫినెట్గా సార్. హ్యాపీ బర్త్డే అల్లు అర్జున్. థ్యాంక్ యూ. ట్యాగ్ తెలుగు ప్రేక్షకులందరూ అల్లు అర్జున్ గారి బర్త్డే కోసం ఈ వీడియోని స్పెషల్గా చూడండి. ఆయన జర్నీ మొత్తం ఏదో చెప్పుకుంటే పోతే అల్లు అర్జున్ గురించి చెప్పడానికి రోజులు సరిపోవు. అందుకనే ఏదో ఒక 15 నిమిషాల పాటు ఆయన గుర్తు చేసుకుంటూ అక్కడక్కడ ఒక్కొక్క సందర్భాన్ని ఊరికే ఆ సినిమా పేర్లని మీకు దృష్టిలో తీసుకొచ్చాం అంతే తప్ప ఇదేదో మొత్తం ఫుల్ కాన్ఫిడెంట్గా అల్లు అర్జున్కి సంబంధించిన మొత్తం స్టోరీ ఇదే కాదు. ట్యాగ్ తెలుగులో చూస్తూ ఉండండి. స్పెషల్ ఇంటర్వ్యూస్, స్పెషల్ చిట్ చాట్స్, ఇలాంటి సందర్భాలకు సంబంధించిన విషయాలు అనేకం ఉంటాయి. ట్యాగ్ తెలుగుని చూస్తూనే ఉండండి. నేను మీ శివ మల్లాల.